భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజలు, రైతులు, ఇది ఈ ప్రజల కోసం ఒక వీడియో తీస్తున్నాం. ఇదే అనంతపురంలో రోడ్లలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ తగ్గాలంటే ఒక చిన్న ఆలోచన మీ ముందు పెడుతున్నాను. మీకు ఇది నచ్చితే గవర్నమెంటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చెరుకట్ట వరకు ఫ్లైఓవరు, అదే తరహాలోనే నీలం ట్యాక్సీ నుంచి ఇట్లా వన్ వే, మరి తుమ్మలమారమ్మ గుడి కాటి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ఫ్లైఓవర్ కడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎన్నో ఫ్లైఓవర్లు కడుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఫ్లైఓవర్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వమే. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చెరువుకట్ట వరకు ఒక ఫ్లైఓవరు, అదే తరహాలోనే అంటే ఇట్లా నీలం ట్యాక్సీ కాటి నుంచి వన్ వే, మరి అదే తుమ్మలమారమ్మ గుడి కాటి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కానీ ఇంకా అవతల వరకు కానీ ఒక ఫ్లైఓవర్ కడితే ప్రజలకు ఇబ్బంది ఉండదు, వాహనదారులకు ఇబ్బంది ఉండదు. మరి అదే తరహాలోనే నేను ఒక వీడియో కూడా తీశాను. ఈ గాంధీ మార్కెట్ దగ్గర తాడిపిత్తిరి పోయేదావులో మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజల కాడ. పూలు కొనాలంటే ఇబ్బందే, మనిషి దాటుకోవాలంటే ఇబ్బందే. కూరగాయల మార్కెట్ అయితేనేమి, ఈ పూల మండీలు అయితేనేమి, గుత్తురోడ్డు మార్కెట్ యార్డ్కి మారిస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు, రైతులకు ఇబ్బంది ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తొందరగా ఏర్పాటు చేయించాలని చెప్పి కోరుతున్నాం. గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్లో చాలా రూములు కట్టారు, చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. మొన్న ఒక వీడియోలో పెట్టాను. అక్కడ పూలు తీసుకునకపోతే ఎంత ఇబ్బంది అంటే మనిషిని అడగడానికి కూడా అవకాశం ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. టోటల్గా చెప్పాలంటే బస్ స్టాండ్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్ వరకు ఇబ్బందిగానే ఉంది. బస్ స్టాండ్ నుంచి మన చెరుకట్ట వరకు కూడా ఇబ్బందిగానే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి దీన్ని తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి టౌన్లో కూడా చాలా చోట్ల కొన్ని రోడ్లు వేయలేదు. నేను ప్రస్తుతం లెక్చరర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకుముందు కూడా ఆఫీసర్తో మాట్లాడినాను. ఇక్కడ 2 రోడ్లు అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి, దానిలో కూడా వేయించాలని చెప్పి కోరుతున్నాం. అదే తరహాలోనే రైల్వే ట్రాక్ నుంచి ఈ గుత్తి రోడ్డుకు పోయేది కెనాల్ రోడ్డు ఉంది. అదే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అది నిలబడిపోయింది. దాన్ని తక్షణమే యుద్ధ ప్రాతిక మీద ఆ రోడ్డు వేయిస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎర్నాల కొట్టాల నుంచి గుత్తి రోడ్డుకు పోవడానికి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కూలీలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంది. అదే గుత్తి రోడ్డు నుంచి రైల్వే స్టేషన్కి పోవాలంటే కూడా చాలా అనుకూలంగా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దీన్ని తక్షణమే యుద్ధ ప్రాతిక మీద ఏర్పాటు చేయిస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఇదే లెక్చరర్స్ కాలనీలో కానీ, మరి రాజీవ్ కాలనీలో కానీ ఎవరైనా చనిపోతే కూడా కనీసం శ్మశానానికి తీసుకుపోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, కెనాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి తక్షణమే ఈ రోడ్డు వేయించాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ డ్రైనేజెస్ కానీ, రోడ్లు కానీ మున్సిపాలిటీ వాళ్ళు వేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం. ముఖ్యంగా టౌన్లో చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపుగా 15 సంవత్సరాలు అయింది. ఊరిలో సిల్టర్ అంతా వచ్చేసి ఈ లెక్చరర్స్ కాలనీలో ఈ మరవ వంక పూడుకొని పోయింది. ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇకనైనా కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, కెనాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని ఆలోచన చేసి తక్షణమే ఇవి రోడ్డు వేయించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. ఇది చాలా అనుకూలం. గుత్తి రోడ్డుకు పోవడానికి అయితేనేమి, గుత్తి రోడ్లో నుంచి రైల్వే స్టేషన్కి పోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కనీసం ఈ లెక్చరర్స్ కాలనీలో కానీ, ఎర్నాల కొట్టాల్లో కానీ, రాజీవ్ కాలనీలో కానీ ఒక మనిషి చనిపోతే కూడా ఈ శ్మశానానికి తీసుకోవడానికి కూడా అనుకూలం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి
మేము నమస్కరించి చెప్తున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈ రోడ్డు తక్షణమే వేయించాలి. మరి అదేవిధంగా మేము ఫ్లైఓవర్స్ చెప్పినాం, దాన్ని కూడా ఆలోచన చేసి వెంటనే నిర్మిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే తరహాలోని గుత్తి రోడ్డు పూల మండీలు అయితేనేమి, మార్కెట్ యార్డ్ ఇది కూరగాయల మార్కెట్ అయితేనేమి, ఈ గుత్తి రోడ్డు మార్కెట్ యార్డ్లకి మారిస్తే అక్కడ రూమ్ కట్టి ఆల్రెడీగా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దాన్ని తక్షణమే మార్పు చేయించాలని చెప్పేసి మేము మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు, నేను ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.